వైజాగ్ ఇన్సిడెంట్ ఏంటి బ్రదర్? ఋషికొండ వైజాగ్ అండి. వైజాగ్ ఇన్సిడెంట్ ఏమోనండి మరి నాకు తెలియదు. నేను ఒక అడుగు వేసినా అందరికి ఇబ్బందిగా ఉంటుంది మరి ప్రభుత్వంలో ఉండే వారందరికీ. నేను మాట్లాడదాం అనుకున్న ఇబ్బంది ఉంటుంది, ఒక అభిప్రాయం చెప్దామని ఇబ్బంది ఉంటుంది. అంటే నేను అలా చూసినా నేను మామూలుగా చూస్తానేమో ఒకసారి, దానికి కూడా ఒక అర్థం తీసుకొని వాళ్ళు కోపడిపోతూ ఉంటారు. వైజాగ్లో వాళ్ళు ముందు నుంచి నన్ను రాకూడదు అనేది వాళ్ళ ఆంక్షల కంటే కూడా రకరకాల పండగలు కుట్రలు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు, నాకు తెలియజేస్తూనే ఉన్నారు. అంటే కాకపోతే అసలు నేను వాళ్ళతో పోటీ పెట్టుకోలేదు. నేను ఎప్పుడో ముందు నుంచి నేను ఆ పార్టీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. మరి వాళ్ళు ఏదో కొంచెం కోపంగా కొంచెం మరి వారి ఆలోచన విధానం ఏంటో తెలియదు కానీ కొన్ని ఇబ్బందులు పెట్టారు. లైట్లు ఆపేటాల దగ్గర నుంచి అవన్నీ సహజంగా ఉండే ప్రతి చోట. కానీ మరీ ఒక పరిస్థితులు మరీ ఇంకా అధికార యంత్రాంగం కూడా మరీ హద్దులు దాటేసి పాప అందరిని ఇబ్బంది పెట్టారు. పాప ఇన్నోసెన్స్ని, పాప ఒక ఆడపడుచుని కూడా 9 ఏళ్ళ బిడ్డ, పాప ఆవిడని కూడా పాప సంబంధం లేని ఆవిడని కూడా తీసుకెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేశారు. దాదాపు 15 మంది మీద పెట్టారు. మేబీ అది అంటే మన డెమోక్రసీ కోసం పనిచేసేటప్పుడు, ప్రజల కోసం పనిచేసేటప్పుడు దాంట్లో భాగంగానే చూస్తాను. అంతకు మించి దాన్ని నువ్వేం తప్పు చేసావని నీ మీద ఎవరైనా ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే అది రానివ్వకుండా ఉండటం అనేది వారి వ్యూహంలో భాగం అంతే. దాన్ని నియంతృత్వం అనండి, లేదంటే పదం ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ అంటే ఆధిపత్య ధోరణి అండి, సింపుల్ కరెక్ట్ సరైన మాట. అంటే ఆధిపత్య ధోరణి, ఎవరు ఎదురు చెప్పకూడదు. అంటే బేసిక్ అది ఒక డిక్టటోరియల్ యాటిట్యూడ్, నిరంకుశ విధానాలు. ఇంకెవరు నోరెత్తకూడదు. అంటే ఎట్లా ప్రజాస్వామ్యం విధానమే నోరెత్తడం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని దిగమింగాలి ఒకసారి. సింపుల్గా మనం ఒక సినిమా చేస్తే మన సినిమా ఒక 100 మందిలో ఒక 60 మందికి నచ్చి 40 మంది నచ్చకపోవచ్చు కదా. 40 మంది బాగలేదని తిడతారు, దాన్ని భరించాలి మనం. అంటే వాయిస్ ఆఫ్ డిసెంట్ కనిపించాలి కదా, వ్యతిరేకం ఒక నచ్చని గొంతు కూడా వినిపించాలి. వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ పాలసీస్, పీపుల్ విల్ హ్యావ్ అనదర్ పర్స్పెక్టివ్, అనదర్ వ్యూ. అసలు నువ్వు నోరెత్తకూడదు అంటే ఎట్లాగా? నేను ఆ నోరెత్తుతాను, అది ప్రజలకు రీచ్ అవుద్దన్న ఇబ్బంది అనుకుంటా. దానివల్ల కొంచెం అలాంటి ఇబ్బందులు గురి చేశారనేది నేనేమనుకున్నానంటే, దాన్ని నా రాజకీయ పొలిటికల్ జర్నీలో దాన్ని ఒక భాగంగానే చూస్తాను తప్ప, అది ఇవన్నీ ఎదుర్కోవాలి కదా వచ్చిన తర్వాత. నేను వాటి నుంచి పెద్ద వెనకడుగు దాంట్లో ఈ ప్రయాణంలో భాగం కిందనే చూస్తాను.